హాయ్ గాయ్స్! ఈ మంత్ ఏప్రిల్‌లో మాత్రం కోళ్ళు బాగానే చనిపోతున్నాయి ఫామ్‌ల. మొత్తం కొరైజా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఒక ఇన్‌స్టాలో మన యూట్యూబ్ షార్ట్స్‌లో వీడియో పెట్టినా. పెడితే చాలామంది పుంజుకి ఇట్లా ఏమైందో చెప్పండి గాయ్స్ నాకు తెలవట్లేదు అని చెప్పేసి వీడియో పెట్టినా. ఆ వీడియో పెడితే అందరూ కాళ్ళపట్ల వచ్చింది నిరోబియన్ ల్యాబ్ మోనోసో 500 ఎంజీ అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టిర్రు. నేను అది చేసినా కానీ రికవరీ కాలే. మన వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వీటికి మొత్తం కొరైజా వచ్చిందని చెప్పిండ్రు. ఇప్పుడు కొరైజా అంటే ముఖం వాసి అవి మొత్తం ఏం ఫీడ్ తీసుకోకుండా అది మొత్తం మోషన్ కూడా వైట్ కలర్ లో వస్తుంది. ఇట్లా నోట్ల నుంచి ఇట్లా జల్లులాగా కారి మొత్తం అట్లా చనిపోయినాయి. ఈ పుంజునే మన యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్ లో పెట్టింటి. చాలా మంది కాళ్ళ పట్ల వచ్చింది. న్యూరోబియన్ ల్యాబ్ మోనోసో 500 ఎంజీ చేయమన్నారు. అయినా చనిపోయింది కొరైజా వచ్చి. ఈ పెట్టపిల్ల కూడా ఈ రోజు చనిపోయింది. ఒక 1 month లో మంచి ఎగ్స్ పెట్టేటివి. దీంతో పాటు ఈ పెట్టపిల్ల కూడా చనిపోయింది. ఇది ఒకటేతోన కూర్చొని అసలు ఏం తినకుండా చనిపోతున్నాయి. మొత్తం కొరైజా వచ్చింది. ప్రజెంట్ మొత్తం ఇప్పుడైతే మొత్తం 3 చనిపోయినాయి. 2 మా నాన్న నేను బయటికి వెళ్తే 2 పుంజు ఒక పెట్టపిల్లని పడేసి వచ్చిండ్రు. ఇప్పుడు ఇంకొక పెట్టపిల్ల ఉంది, చూపిస్తాను మీకు. చూడండి గాయస్, ఒక పెట్ట చనిపోయింది. ఇది ఇప్పుడు దీని ఏజ్ వచ్చేసి 5 months ఉంటుంది. ఇంకో 1 month లో ఎగ్స్ పెడుతుండేది ఈ పెట్ట. మొత్తం ఇలాంటి 2 పెట్టలు చనిపోయినాయి. ఒక పుంజు చచ్చిపోయింది. ఇంకో పెట్ట కూడా అది డిసీజ్ వచ్చింది, అట్లే ఉంది. అది కూడా బతుకుతానికి గ్యారంటీ లేదు, నాకు చనిపోతుంది అది కూడా. ఇట్లా మొత్తం డిసీజ్ వచ్చి చనిపోయింది. ఇట్లా పెంచిన కోళ్ళు చనిపోతే చాలా బాధ ఉంటుంది అసలు. చాలా మంది తెలియక ఫామ్స్ పెడతాం, కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటున్నాం. మన ఫామ్ పెట్టినప్పుడు ఇలాంటి డిసీజ్ వచ్చినప్పుడు మన ఫామ్ లో ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని మొత్తం చనిపోతుంటాయి. ఇట్లా ఈ డిసీజ్ వచ్చి చనిపోతుంటాయి కొన్ని. మనం ఇవల్ల అన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు నేను ఒక 6 months పెంచి దీన్ని ఇప్పుడు చనిపోయింది. మనకు మొత్తం లాస్. ఇప్పుడు దాదాపు ఇది తక్కువ 1000 రూపాయలు అవుతుంది ఈ పెట్ట. అంటే 2 పెట్టలు ఒక పుంజు చనిపోయింది. దానికి అన్ని వ్యాక్సిన్స్ అన్ని చేస్తున్నాం కానీ అది అట్లే ఉంది. ఇప్పుడు అది కూడా చనిపోయింది అనుకో, మొత్తం 4500 రూపాయలు మొత్తం లాస్ అవుతాను. ఇంతకుముందు కూడా మొన్న రీసెంట్ గా 30 గుడ్లు చెడిపోయిండే. అలాగే ఈ మంత్ లో మొత్తం 4 కోళ్ళు చనిపోయినట్టు, ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నాయి. మొత్తం కోళ్ళకు ఇట్లా లోన గురకలాగా వచ్చి ఎప్పుడు ఇట్లా కసుకు అని ఇట్లా తుమ్మినట్టు చేస్తున్నాయి కోళ్ళు. మొత్తం కొరైజా వ్యాధి ఉంది. మీ ఉంటున్న ఏరియాలో మీ కోళ్ళకు కూడా ఈ విధంగానే చనిపోతుంటే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమన్నా మెడిసిన్ మంచిగా యూజ్ చేసే మెడిసిన్ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను నా కోళ్ళకి అన్నిటికి మళ్ళీ కొరైజా వ్యాక్సిన్ వేయాలి. ఇప్పుడు మన డిసీజ్ వచ్చిన కోళ్ళు మాత్రం ఎప్పుడు మనం పడేయకూడదు. బయట పడేసినామంటే వేరే కోళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే డిసీజ్ వచ్చిన కోళ్ళు మాత్రం ఎప్పుడైనా పూడ్చిపెట్టాలి లోపల కోడిని. సేమ్ దీనిలో జతవి 2 చనిపోయినాయి. ఒక పుంజు ఒక పెట్ట. మా నాన్న నేను బయటికి వెళ్తే పడేసి వచ్చిండు. అట్లా పడేయకూడదు. కోళ్ళను మాత్రం ఇట్లా మొత్తం పూర్తి చేయాలి. ఇలా పూర్తి చేస్తేనే వేరే కోళ్ళకైతే అనేది డిసీజ్ అనేది రాదు. మొత్తం ఇలా పూర్తి చేయాలి కోడిని. ఫామ్ పెట్టినాక కోళ్ళు ఒక 7 months ఏజ్ ఉన్న పిల్లలు మొత్తం 6 చనిపోయినాయి. ప్రజెంట్ అయితే ఒక 5 చనిపోయినాయి. ఇంకోటి చావు బతుకులో కొట్టుమిట్టాడుతుంది. అది ఎప్పుడు చనిపోయేది తెలియదు. దానికి మెడిసిన్ అని అయితే చేసిన, అదైతే బతుకుదని నాకు నమ్మకం లేదు. ఇప్పుడు చూపిస్తాను మీకు దాన్ని కూడా. ఇప్పుడు కోడిని చూపిస్తాను. ఇంకోటి మొత్తం దానికి ఇంజెక్షన్స్ అవి వేసినా కానీ ఏం రికవరీ కాలే. మొత్తం అసలు ఎక్కడ ఏమంటలే, అసలు సేమ్ అసలు నడవట్లేదు అది. మొత్తం కూర్చొని ఉండిపోతుంది. కోళ్ళు ఇంకా అన్ని అట్లనే ఉండి చనిపోయినాయి. ఇక ఇప్పుడు ఈ నెల నుంచి ఎండలు చాలా గట్టి కొడతాయి. ఇప్పుడు కోళ్ళకు మాత్రం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఎండకు మాత్రం మనం ఏ మాత్రం డిలే చేసినా మాత్రం చాలా ఇదైతుంటాయి. ఇప్పుడు ఎప్పటికప్పుడు మంచిగా వాటర్ ఇచ్చుకుంటూ, మంచి ఫుడ్ ఇచ్చుకుంటూ, దానికి టైం టు టైం వ్యాక్సినేషన్ చేసుకుంటే మాత్రం బాగుంటాయి కోళ్ళు. మనం ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా అన్ని చనిపోయే అవకాశం ఉంటుంది. నేను ఇంత వ్యాక్సిన్ చేసి దాని మంచి ఫుడ్, మంచి టైంకు మంచి వాటర్ అంతా ఇచ్చినా ఇట్లా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తాను, మనం ఇన్ని నెలల పొంటి పెంచి ఒక 7 months 8 months వచ్చిన తర్వాత చనిపోతే మాత్రం చాలా బాధ ఉంటుంది. అసలు మొత్తం నర్వస్ అయిపోతాం అన్నమాట. ఏ షెడ్ రాదైనా ఈ షెడ్ కాదు ఇంకా తీసేద్దామని అంత వరకు వస్తుంది. కానీ ఇంకా జరుగుతుంటాయి ఇలాంటివి. అన్ని తట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అలా అదే కొత్తగా పెట్టాలని అనుకుంటారు. కానీ ఈ బాధలలో తెలియదు చాలా మందికి. ఎవరు చెప్పరు ఇట్లా కోళ్ళు చనిపోయినాయి, ఇట్లా డిసీజ్ వస్తాయని చెప్పేసి చాలా మంది వరకు చెప్పరు. ఎంతవరకు మాకు ఇన్ని లక్షలు వస్తున్నాయి, మాకు ఇంత డబ్బులు వస్తున్నాయి అని మాత్రమే చెప్తారు. కానీ నాటుకోళ్ళ చెట్ల దిగితే మాత్రం ఇవల్ల ఉంటాయి. ఇవల్ల కోళ్ళు చనిపోతుంటాయి, డిసీజ్ వస్తుంటాయి, ఫీడ్ కాస్ట్, మెడిసిన్ కాస్ట్ చాలా ఉంటుంది. పెట్టుబడి మాత్రం భారీగా అవుతుంది. దిగాలనుకున్న వాళ్ళు మాత్రం ఒకటికి 2 సార్లు ఆలోచించి రండి.